ఈ రోజు డేట్ జనవరి 6, 2025. ఈ కొత్త సంవత్సరంలో అయితే ఇదే మన ఫస్ట్ వీడియో. దాదాపు 100 సంవత్సరాల తర్వాత అయితే హైదరాబాద్లో ఇంకొక రైల్వే స్టేషన్ ఓపెన్ అవుతుంది. అదే చెర్లపల్లి రైల్వే స్టేషన్. ఇప్పుడు టైం అయితే 9:30 అవుతుంది. 10 o'clockకి ఇనాగ్రేషన్ ఉంది. ఆ రైల్వే స్టేషన్ మొత్తం మీకు అయితే చూపిస్తా. ఆయన మనతో బాబాయ్ అన్నాడు. బాబాయ్ మీ పేరు బాబాయ్? గోపి యాదవ్ బాబాయ్ అయితే మనల్ని టైం తీసుకుపోతాడు. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఒక లైక్తోనైతే. వెల్కమ్ టు చెర్లపల్లి రైల్వే స్టేషన్. మీరు ఇక్కడ పార్కింగ్ చూడండి, ఎంత పెద్ద పార్కింగ్ ఇచ్చిండు. అసలు చాలా అంటే చాలా పెద్ద పార్కింగ్ ఇచ్చిండు. హైదరాబాద్లో అయితే యాక్చువల్గా మెయిన్ 3 స్టేషన్స్ ఉన్నాయి. ఒకటేమో కాచిగూడ, సికింద్రాబాద్ అండ్ నాంపల్లి. ఇదైతే 4th స్టేషన్. అయితే రోజు రోజుకి ప్రయాణికుల రద్దీ పెరుగుతుందని ఈ స్టేషన్ అయితే దాదాపు 430 కోట్లతో అయితే డెవలప్ చేశారు. వెల్కమ్ టు చెర్లపల్లి రైల్వే స్టేషన్. ఒక్కసారి వ్యూ చూడండి ఎంత బాగుందో. సెక్యూరిటీ చూడండి, ఫుల్ సెక్యూరిటీ ఉంది ఇవాళ. రైల్వే స్టేషన్ అవుట్లుక్ చూడండి అసలు ఎంత మంచిగా ఉన్నదో. మొత్తం డెకరేట్ చేసారు పూలతోని. ఈ ఇనాగ్రేషన్ మీటింగ్ చూడడానికి అయితే చాలా మంది జనాలు వచ్చిళ్ళు. అండ్ అట్లనే చీఫ్ గెస్ట్ గా అయితే మన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారు, సెంట్రల్ మినిస్టర్ అండ్ స్టేట్ మినిస్టర్స్, వారితో పాటు రైల్వే ఆఫీసర్స్ కూడా వచ్చారు. వచ్చిన గెస్టులందరి స్పీచ్ల తర్వాత ప్రధాని మోడీ గారు అయితే వర్చువల్గా స్టేషన్ని ఇనాగ్రేట్ చేశారు. ఇనాగ్రేషన్ కాగానే కొత్త రైల్వే స్టేషన్ చూడడానికి జనాలందరూ అయితే లైన్లు కట్టిళ్ళు. ఫైనల్గా అయితే లోపలికి వచ్చేసినాం. వ్యూ చూడండి ఎట్లుందో. డిజైన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి చూడండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లుందో. జనం కూడా ఎంత ఉండొచ్చు, అసలు చాలా ఉండొచ్చు. అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. దాదాపు అయితే 3 hours వెయిట్ చేసిన తర్వాత ఎట్టకేళ్ళకి లోపలికి అయితే వచ్చిన ఈ వ్యూ ఇవ్వడానికి అయితే చాలా అంటే చాలా కష్టం అయిపోయింది. కొత్త నుంచి పచ్చి మంచిలు కూడా రావాలి. మీరు ఇక్కడ చూడండి ప్లాట్ఫామ్స్కి వెళ్ళే రూట్ ఎట్లుందో. మొత్తం ఈ స్టేషన్లో అయితే 9 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఇదైతే 9th ప్లాట్ఫామ్ నుంచి పోతున్నాం మనం. చూడండి ఇది 9 to 1 ప్లాట్ఫామ్ వరకు అయితే రూట్ అయితే ఉంది చూడండి. ఇప్పటిదాకా నేనైతే మీటింగ్లో కూర్చున్నా. నా పక్కన కూర్చున్న వాళ్ళు ఉంటారు కదా చెర్లపల్లి వాళ్ళు, వాళ్ళైతే మాట్లాడుకుంటారు. వాళ్ళే కలిసిపోతారు. ఎవరికైనా హ్యాపీ కదా ఇంత పెద్ద స్టేషన్ చెర్లపల్లికి, అది కూడా చాలా సంవత్సరాల తర్వాత వచ్చినందుకు. ఇక్కడ చూడండి వెల్కమ్ టు చెర్లపల్లి రైల్వే స్టేషన్. స్క్రీన్ మీద నాకు కలిసి బ్లింక్ అవుతుంది. ఇక్కడ చూడండి ఇది 8th ప్లాట్ఫామ్ ఏ రోడ్డు. రైట్ సైడ్ ఏమో 8th ప్లాట్ఫామ్, లెఫ్ట్ సైడ్ ఏమో 9th ప్లాట్ఫామ్. యాక్చువల్గా ఇయర్ కూడా స్టేషన్ అయితే వర్కింగ్లో ఉంది. మీరు చూడండి ఇక్కడ ట్రైన్స్ కూడా ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే 25 ట్రైన్స్ అయితే ఉన్నాయి. కానీ రెగ్యులర్గా అయితే మొత్తం 50 ట్రైన్స్ అయితే స్టాప్ ఉంటాయి. ఇంత బడ్జెట్ పెట్టి ఈ స్టేషన్ ని డెవలప్ చేయడానికి మెయిన్ రీజన్ రోజు రోజుకైతే హైదరాబాద్ లో రద్దీ పెరుగుతుంది కదా. సో ట్రాఫిక్ ని తగ్గించడానికి అండ్ మెయిన్ రూట్స్ లో ట్రావెల్ చేసే ట్రైన్స్ అయితే త్రూ ఈ స్టేషన్ నుంచి అయితే రన్ చేస్తారు. ఇండికేషన్ బోర్డు ఉంది కదా, సేమ్ ఎయిర్పోర్ట్లో ఇస్తారు కదా, సేమ్ అట్లా ఇచ్చిండు ఇండికేషన్ బోర్డు. మీకు ఇక్కడ వెయిటింగ్ చూడండి ఎట్లా రిచ్ ఆంబియన్స్ తో ఇచ్చిండు. ఇక్కడ రైల్వే స్టేషన్ వర్క్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమేమి డెవలప్ చేసుకుంటూ వచ్చిండు అనేది మొత్తం ఫోటోస్ అయితే డిస్ప్లే చేసిండు. ఇక్కడ నుంచి ఒకసారి వ్యూ ఎట్లుందో, సేమ్ ఎయిర్పోర్ట్ లా ఉంది వ్యూ. అండ్ నాకు ఇక్కడ బాగా నచ్చింది పార్కింగ్ స్పేస్ చూడండి. అసలు ఎంత పెద్దగా ఉందో. ఇంత పెద్ద పార్కింగ్ ప్లేస్ అయితే ఏ స్టేషన్లో ఇవ్వలే. పాపం పొద్దున మావాడు నన్ను దింపివేయండు ఆఫీస్కి. నా కోసం వాటర్ సమోసా తీసుకొచ్చిండు. ఫైనల్గా ఈ చెర్లపల్లి రైల్వే స్టేషన్ స్పెషల్ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ అయితే ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై చెప్పు మామ, బై చెప్పరా, బాయ్ బై ఫ్రమ్ చెర్లపల్లి రైల్వే స్టేషన్.